ఇంట్లో నా దగ్గర ఇలా ఎక్విరెన్స్ ఎంటీగా ఉన్నాయంటే నాకు ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అంతసేపు మనం ఊరుకోలేం కాబట్టి ఈ ట్యాంక్ని ఏదో ఒకటి అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసి దీంట్లో ఫిషెస్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే ఆ ట్యాంక్ రెడీ చేసేద్దామని ఒక 2 కేజీస్ లావారాక్స్ చిప్స్ కింద నీట్గా బెడ్డింగ్ లెక్క వేసి దానిపైన అయితే శాండ్ అయితే వేస్తున్నాను. మనం ఈ ట్యాంక్లో కొన్ని మొక్కలు కూడా పెంచబోతున్నాం, కొన్ని లో మెయింటెనెన్స్ మొక్కలు. ఇది ఏ శాండ్ అని అడగండి, దీంట్లో 4-5 రకాల శాండ్స్ అయితే మిక్స్ అయితే ఉన్నాయి. తరతరాలుగా వేరే ట్యాంక్స్ నుంచి మారుతూ ఈ ట్యాంక్లో కూడా మళ్ళీ శాండ్ అయితే వచ్చిందనమాట. మనకి ఎటువంటి ఆక్వాస్కేపింగ్ టూల్స్ అవసరం లేదు, మన చెయ్యే మనకు ఆయుధం అనమాట. నీట్గా మన చెయ్యి యూస్ చేసి నీట్గా లెవెలింగ్ అయితే చేసేసాం. ఇప్పుడు వాటర్ ఫిల్ అయితే చేసేయాలి. శాండ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని ఇలా కవర్ అరేంజ్ చేసుకుని స్లోగా అయితే వాటర్ అయితే రిలీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో వన్స్ వాటర్ మొత్తం ఫిల్ అయిపోయినాక ట్యాంక్ చూడ్డానికి ఇలా ఉంది. ట్యాంక్లో ఏమీ కనబడదు మనకి, ఎందుకంటే మొత్తం శాండ్లో ఉన్న డస్ట్ మొత్తం ట్యాంక్లోనే ఉంది. ఇప్పుడు మనం ఎటువంటి మొక్కలు నాటలేం కాబట్టి ట్యాంక్ను కొంచెంసేపు అయితే ఇట్లా వదిలేయాలన్నమాట. ఒక స్పాంజ్ ఫిల్టర్ పెట్టేసి ఆన్ చేసి అయితే వదిలేసా. ఒక 24 hours తర్వాత క్రిస్టల్ క్లియర్ అయినాక దీంట్లో కొన్ని మొక్కలు నాటేద్దాం. ఫిషెస్ గురించి తర్వాత ఆలోచిద్దాం.